హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా వేలో ట్రెడిషనల్గా మా సీమంత ఏర్పాటు చూసేద్దామా? సీమంతానికి ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. వీటిని ఇంకెంత ఒక 10 ఫ్యామిలీస్ అనమాట, 10 to 12 ఫ్యామిలీస్. సో అవి ప్యాక్ చేస్తున్నాం. అదే మన ఊళ్ళో అయితే ఒక 7 మంది కూర్చొని ఇన్ని పెద్ద పెద్ద గన్ని వ్యాక్సిన్ చేస్తాం రిటర్న్ గిఫ్ట్స్. ఇక్కడేముంది ఒక 10-12 ఫ్యామిలీస్ అనమాట. అంతే కదా స్వీటీ? మన ఊళ్ళో అయితే ఒక 10 మందిని కూర్చొని 10 మంది కూర్చొని పడి పడి చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా ఇన్స్టాలో చూసి ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టుకుందండి. ఇవన్నీ మ్యాచింగ్ భలే మ్యాచ్ అయింది కదా. ఇవన్నీ ఏమో పక్కన డెకరేషన్కి, ఇంకా టీపై మీద పెట్టడానికి ఇలా ఇవ్వండి. ఇవేమో విజయవాడ వెళ్ళినప్పుడు మనం స్వీట్ హాట్లు ప్యాక్ చేస్తాం కదండి, అలాగా విజయవాడలో 1 టౌన్లో తీసుకొచ్చానండి. ప్యాకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు దాని మీద కవర్ వేసి ఇలాగ మొత్తం స్టిక్ చేసి వచ్చేది. ఇప్పుడు అలా లేకుండా చాలా ఈజీగా ఉందని మీకు ఒకసారి వీడియోలో కూడా స్టిక్కర్స్. ఇప్పుడు ఏమేమి వేస్తామో ఇందులో చూపించనా? యాక్చువల్గా అండి మేము గురువారం అని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఏమైంది, కొంచెం కాంట్రాస్ట్ వస్తున్నట్టుగా అనిపించింది అనమాట. మళ్ళీ ఎందుకులే మళ్ళీ ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఇంకా వెన్స్డేనే చేసేసామన్నమాట. అంటే మేము వచ్చిన తెల్లారే ఈ విధంగా. అందుకని తొందరగా అరేంజ్మెంట్స్ చేసుకుందాం అని చెప్పేసి హడావుడిగా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా లోపల మేము అన్నీ తెచ్చాం కదా అక్కడి నుంచి, అవన్నీ కూడా వాటిలో నుంచి పార్సల్స్లో నుంచి బయటికి తీసి వాటన్నిటిని మొత్తం సెట్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్యాకింగ్ చేయడానికి దానిలో ఏమేమి పెట్టామంటే, ఒక బ్లౌజ్ పీస్ పెట్టాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇట్లా పౌచ్, చిన్న పౌచ్ లాగా అనమాట, బ్యాగ్స్ ఇద్దామని చెప్పేసి బ్లౌజ్ పీస్, 2 గాజులు, ఇంకా పసుపు కుంకుమ, స్వీట్ అరిసెలు, నేతి అరిసెలు తెచ్చానండి అక్కడ నుంచి. ఇంకా నేతి అరిసెలు, స్టిక్కర్ ప్యాకెట్ కూడా, మా బాబు స్టిక్కర్ ప్యాకెట్ కూడా పెడుతున్నారు మమ్మీ అని చెప్పి అన్నది. అందుకని చెప్పి స్టిక్కర్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఇంకా అవన్నీ కూడా అందులో పెట్టేశాం. ఇప్పుడు మీకు ఒక పెద్ద వింత చూపిస్తామనండి. మా సాంబా ఇండియాలో అయితే గనక వీటి దరిదాపులకు కూడా రారండి. కానీ ఇక్కడ ఇంకా ఏం తోచలేదు, ప్లస్ సరే కూతురికి కదా అన్నట్లు కూర్చున్నారు. మామూలుగా అయితే దరిదాపులకు కూడా వచ్చేవాళ్ళు కాదు. అదేనండి కూతురంటే అంతే. ఇంకా మేము ప్యాకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ లోపల మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సో ఆ పాప ఆశ్లేష కూడా వచ్చింది. తను కూడా మాకు ఇవన్నీ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేసింది. అదే మన ఊర్లో అయితే ఇంకా బోల్డంతమంది ఉండేవాళ్ళు కదా. ఇప్పుడేమో వీళ్ళందరూ వర్కింగ్ డే కాబట్టి జాబ్స్కి వెళ్ళి అలాగ అందరూ కూడా బిజీగా ఉన్నారు. తిని కొంచెం ఖాళీగా ఉండి హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చిందనమాట. అశ్లేష, ఆరెంజెస్ సర్దుతున్నావా? మరి మొత్తం ఆ బౌల్స్ అన్నీ సెట్ చేసాయమ్మా. అవన్నీ కూడా టీపై మీద పెట్టే బౌల్స్ అన్నీ కూడా సెట్ చేసాయి. కష్టపడి 4 చేసాగా, ఇంకొక 6 చేయమ్మా చాలు. 6 కాదు, 4 అయిపోయినాయి కదా, ఇంకా 5 సరిపోతాయి. యాక్చువల్గా ఫస్ట్ మేము బయట చేద్దాం అనుకున్నాము. మళ్ళీ తర్వాత వద్దులే, మన లైట్ ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి లోపల పెట్టుకున్నాం. లోపల పెట్టుకుంటే ఏమైంది, లోపల లైటింగ్ సరిపోవట్లేదు. సరే ఏదైతే అది అవుతుందిలే, ముందు దీన్ని డెకరేషన్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో అంతా డెకరేషన్, వీళ్ళు ఎంత హ్యాపీగా చేస్తారు అండి, చక్కగా హెల్ప్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళు నీట్గా అదంతా కూడా సెట్ చేస్తూ ఉన్నారు. ఆ క్లాత్ ఏమో మనం అక్కడే సాటిన్ క్లాత్ తీసుకొచ్చానండి. 6 మీటర్స్ తీసుకున్నాను. దాన్ని నీట్గా అటాచ్ చేయించేసి ఆ వెనక హ్యాంగింగ్స్ దండలన్నీ కూడా తెప్పించాను అనమాట. 1 టౌన్లో తీసుకున్నాను అవన్నీ కూడా. ఇక్కడ డెకరేషన్లు అవన్నీ కూడా మనం విడిగా బయట చేయిస్తానండి, చాలా టూ మచ్ కాస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎంతో ప్లాన్ చేసి నీట్గా ఇలాగ క్లాత్ తీసుకొని దానికి దండలు అవన్నీ తీసుకున్నాము. దక్షవాడికి ఏమా ఇవ్వు విట్రా.
ఎనీవే ఫైనల్లీ బయట సెట్ చేశారండి. బయటలో అయితే లైటింగ్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. ఇక్కడ సమ్మర్ కదా, సో 9 దాకా లైట్ ఫెయిల్ అవ్వట్లేదండి. సో అయిపోతుంది లోపల మన ఫంక్షన్ అని చెప్పేసి మొత్తం బయటే సెట్ చేసుకున్నారన్నమాట. అంతా కూడా అంతా తలా చేసేసారు. మొత్తం నీట్గా అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఎవరి మీద దేనికి మీ వీడియోలో నన్ను కూడా పెట్టింది. ఇక్కడ అందరూ చూసారా, వర్కింగ్ డే అయినా కానీ ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి తలా చెయ్యేసి ఆ డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారు. ఇంకా మిగతా పనుల్లో కూడా చేతులేసి చక్కగా హెల్ప్ చేశారు. ఇలా ఒకళ్ళకొకళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు కదండి. అమెరికాలో అయినంత ఏ దేశంలోనే అంతేనేమో. సో నాకు అనిపించింది మా పాప ఒక్కతే ఉంది కదా అక్కడ, వీళ్ళొక్కళ్ళే ఉన్నారని బెంగలేదనమాట. ఇంకా చుట్టుపక్కల ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు పిలుస్తుంటారు, వీళ్ళు వెళ్తుంటారు. అట్లా వీకెండ్స్ ఉన్నాయనుకోండి కలుస్తూ ఉంటారు. అలా ఒకళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఇంతకన్నా సంతోషం ఏముంటుందండి. పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళే ఉన్నారనుకోండి బెంగ లేకుండా చాలా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ కదా, దూరంగా ఉన్నా కానీ. అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇలా మా ఫంక్షన్ స్టార్ట్ అయిందండి. ఎలా ఉన్నాయి మా అరేంజ్మెంట్స్ అన్నీ? మీకు నచ్చాయా? వీటిలో ఏమన్నా మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఓ మెసేజ్ చేయండి, తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మీకు సెండ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందు ఉంటాను ఈ 3 months కూడా. సో కీప్ వాచింగ్ టిల్ దెన్. బాయ్, సీ యూ.